శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ అక్టోబరు మాసం అంతా కూడా 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది, ఏమిటి, వాళ్ళ యొక్క యోగాలు ఏమిటి, చిన్న చిన్న ఇబ్బందులుంటే మనం ఇంకా మెరుగైనటువంటివి ఏమి చేసుకోవాలి అనేటువంటివి ఉంటాయి. ఏదైనా చెబుతున్నప్పుడు దానికి ప్రామాణికం అనేటువంటిది ఉండాలి అని ఎక్కువ తాపత్రయంతో మీకు ఖచ్చితముగా మేలు జరిగే విధముగా చెప్పాల్సినటువంటి బాధ్యత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను, మీరందరూ కూడా ప్రేక్షక మహాశయులు అందరూ కూడా 12 రాసుల వాళ్ళు అందరూ బాగుండాలి. చిన్న చిన్న పరిహారాలు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మన ఉన్న వాళ్లకు ఒక మంత్రము, లేని వాళ్లకు ఒక మంత్రము ఉండదు ఎప్పుడూ కూడా. కనుక అందరూ సామాన్యుల దగ్గర నుండి అసామాన్యుల వరకు కూడా అందరూ మేలు చేసుకోగలిగినటువంటివి ఏమిటి అనేటువంటివి చెప్పాలి మీకు. అంతేకాకుండా మీరేం కోరుకుంటారు, ఉద్యోగం కావాలని, లేదా ఎప్పటి నుంచో అమ్మాయికి వివాహం కావాలి అనేటువంటివి కానీ, లేదా అబ్బాయికి వివాహం కావాలి అని కానీ, అబ్బాయికి ఉద్యోగం కావాలని కానీ, లేదా విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరికలు కానీ, అది కాకుంటే ఉద్యోగము చేస్తూ ఉన్నాము కాస్త జీతాలు పెరిగితే మంచిది, లేదా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అనేటువంటి ఆలోచన, ఇల్లు కట్టుకోవాలి, సరే ఒక కారు కొనుక్కోవాలి. ఇవాల్టి రోజున మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నటువంటిది ఏమిటి అంటే, ఖచ్చితముగా మేలు జరిగే విధముగా మేము ఏమి చేసుకుంటే మేలు, మాకు అప్పులు ఎలా తీరుతాయి, లోన్లు ఎలా మాకు పుడతాయి, ఏం వ్యాపారం చేసుకుంటే బాగుపడతాము, లేదా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితికి ఎలా వెళ్ళాలి, అన్నిటికీ సమూలముగా కొన్ని పనులు మనము సహజముగా చేసుకోవలసినటువంటివి కొన్ని ఉంటాయి, చిన్న చిన్నవే. పైగా మనకు అక్టోబర్లో దసరా పండుగ అనేటువంటిది వస్తున్నది. కలవు చండీ వినాయకవు అని. అంటే కలియుగములో చండీ అంటే అమ్మవారు పార్వతీదేవియే. పార్వతీ అమ్మవారి యొక్క అమ్మవారి నవరాత్రులు, అలాగే గణపతి నవరాత్రులు, ఈ రెండిటికీ ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా అత్యంత అమూల్యమైనటువంటిది అని అందరికీ తెలుసు. కనుకనే ఏ రాశి వాళ్ళు ఏమి చేసుకుంటే పరిహారాలు, మీ పనులు అన్నీ కూడా మీకు మేలు జరుగుతాయి, ఉపయోగపడతాయి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిహారము అనేటువంటిది ఏం చేసుకుంటే మేలు అనేటువంటిది చెప్తాను మీకు. ఎందుకంటే ఏ రాశి వాళ్ళకైనా ఆ రాశి విధి విధానాలు ఎలా ఉండబోతుంది ఈ మాసము అని చెప్పిన తర్వాత ఆఖరుకు ఆ రాశి పరిహారాలు తెలియజేస్తాను మీకు, ఏం చేసుకుంటే మంచిది అనేటువంటి విధానము. కుంభరాశి వారికి ఈ అక్టోబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే, చాలా బాగుంది, మహాద్భుతముగా ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాను. దూరమైనటువంటి ఆలోచనలు చేస్తారు. మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీరు దానికి తగినటువంటి విధానముగా మీ నడక ఉంటుంది. వాటిల్లో మీరు విజయము సాధించి తీరుతారు. కుటుంబము అభివృద్ధి పదములో నడిపించడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటారు, చేస్తారు. మిత్రుల సహాయ సహకారము వలన 4 మెట్లు మీరు పైకెక్కుతారు. విద్య చదువుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా స్థిరత్వము అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే వెంటనే ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది గాక. శుభకార్యాలు చేస్తారు, ఇంట్లో శుభకార్యాలలో పాల్గొంటారు, అది ఉన్నది. మాతృ సౌఖ్యము, తల్లి వలన కొంచెము మేలు కలుగుతుంది గాక. నరదృష్టి అనేటువంటిది ఉంటుంది, అది కొంచెము జాగ్రత్తగా మెలగండి. బంధుద్వేషములు, బంధువులు అనవసరమంగా అకాలముగా మీ మీద మీరు ఎదుగుతూ ఉండేటువంటి దాన్ని చూసి కాస్త ఈర్ష్య ద్వేషాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి వెంటనే బయటికి ఏది చెప్పకండి, మీ విషయాలు జాగ్రత్తగా ఉండండి. అలాగే పుణ్యక్షేత్ర దర్శనం అనేటువంటిది చేస్తారు.
అనుకూలతలు సంభవిస్తాయి అలా చేసినటువంటి దాని వలన. అలాగే పాపకార్యాలు తెలిసో తెలియకో చేసినటువంటి పాపాలు పోగొట్టుకోవడానికి ఈ పుణ్యక్షేత్ర దర్శనం అనేటువంటిది మీకు చాలా మేలు చేయగలుగుతుంది గాక. చిన్నపాటి మనక్లేశము అనేటువంటిది ఎక్కడో కాస్త ఉండవచ్చును. వ్యవసాయము చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది. వృత్తులు ఉద్యోగాలు ఇవి చేసుకునేటువంటి వాళ్లకు మరీ స్థిరత్వము ఏర్పడి యోగవంతముగా ఉంటుంది గాక. అంతేకాకుండా మీరు స్థిరత్వము ఏర్పరచుకోవటానికి కావలసిన ఇల్లు కొనడము కానీ లోన్లు రావటము కానీ ఇలాంటివి కూడా చేసుకుంటారు. మీరు ఆ విధముగా స్థిరత్వం ఏర్పాటు చేసుకునేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ మాసములో అని తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి. ఒక్కసారి మీకు నచ్చిన చోట మేలు జరుగుతుంది. పరిహారము ఏమి చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది అంటే ఈ దసరా నవరాత్రులు మొత్తము 9 రోజులు కూడా, అంటే పాడ్యమి నుండి నవమి రోజు వరకు, విజయదశమి ఎలాగో పండుగ అందరూ పండుగ చేసుకుంటాం, కానీ ఈ 9 రోజుల పాటు చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఒక శ్రీచక్రము పటము చిన్నదో పెద్దదో మీకు అనుకూలమైనటువంటిది తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాన్ని పసుపు నీళ్లతో శుద్ధిగా తుడుచుకోండి. ఆ పటాన్ని తుడుచుకున్న తర్వాత గోమయం అంటే ఆవు పేడ వస్తుంది. ఆ ఆవు పేడను మనము గంధము ఎలా అయితే పెడతామో అలా శ్రీచక్రము మధ్యలో బిందువు అని ఉంటుంది, అక్కడ గోమయంతో పెట్టండి. ఆవు పేడను కొద్దిగా అలా గంధములాగా పెట్టండి. అలా పెట్టిన తర్వాత దాని మీద కాస్త పసుపు వేయండి కొద్దిగా. అయిన తర్వాత మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే కుంకుమార్చన. మామూలుగా లక్ష్మీదేవి యొక్క కుంకుమార్చన మామూలుగా అష్టోత్తరము ఉంటుంది. ఆ అష్టోత్తరముతో కుంకుమార్చన చేసుకోండి. అంటే ఓం ప్రకృతై నమః, ఓం వికృతై నమః అనేటువంటివి ఉంటాయి అష్టోత్తర శతనామాలు. ఆ కుంకుమ ఆ పటము మీద వేయండి రోజు కూడా. ఏ సమయములో వేస్తే మీకు అనుకూలము అంటే సాయంకాలము 6 నుండి 7 గంటల మధ్యలో చేయాలి. ఇది ఆడవాళ్ళైనా చేయవచ్చును, మగవాళ్ళైనా చేయవచ్చును. ఇక్కడ భక్తి ప్రధానము. శ్రీచక్రమే మూలదేవత, ఆవు పేడ గోమయము లక్ష్మీదేవి, కుంకుమ లక్ష్మీకృతమైనటువంటివి. ఇక్కడ త్రిలక్ష్ములు అని ఏమిటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపముతో మనము అక్కడ హరిద్రమును మొదట పసుపు పెట్టమన్నాను కదా. హరిద్రము కూడా ఏమిటి అంటే గణపతి సమానము, అమ్మవారి యొక్క స్వరూపము రెండూ కూడా. అందువలన వాటితో ఎప్పుడైతే మనము కుంకుమార్చన చేస్తామో రోజు ఖచ్చితముగా మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరి తీరుతాయిగాక. అలా కుంకుమార్చన చేసినటువంటిది మరుసటి రోజు మళ్ళీ మీరు ఆ కుంకుమ ధరిస్తూ ఉండండి. అది అలాగే 9 రోజుల పాటు చెయ్యండి. 9 రోజులు అయిన తర్వాత ఆ కుంకుమను ఒక చోట అని పెట్టుకొని నిత్యము మీరు పెట్టుకునేటువంటి విధానముగా చూసుకోండి. ఆ పటానికి రోజు కూడా అగరబత్తీలతో తిప్పండి, ధూపం వేయండి, పచ్చకర్పూరముతో హారతి ఇవ్వండి ఆ పటానికి ప్రతిరోజు కూడా కుంకుమార్చన అయిన తర్వాత. ఇది బాగా జాగ్రత్తగా గమనించి చేసుకోండి. తప్పకుండా మీ కోరికలు నెరవేరి తీరుతాయిగాక. అతి సూక్ష్మమైనటువంటివే. ఏది చెయ్యాలో అది చెయ్యాలి, ఏది చెయ్యకూడదో దాన్ని అవసరం లేదు. ఇది పాటించండి, మీకు తప్పకుండా మేలు జరుగుతుంది గాక. జయోస్తు.